ఫ్రెండ్స్, నా పేరు జ్ఞానేశ్వర్. వెల్కమ్ టు బిగ్ బాస్ అప్డేట్స్. బీబీకి సంబంధించినటువంటి కొత్త అప్డేట్ ఎప్పుడప్పుడు అందిస్తుంటాను కదా. ఈరోజు కూడా కొత్త అప్డేట్తో వచ్చాను. బిగ్ బాస్ 8 కోసము చాలా మందిని అప్రోచ్ అవ్వడం జరుగుతుంది. వాళ్ళలో అప్రోచ్ అయ్యి ఇంటర్వ్యూస్ నడిచిన కంటెస్టెంట్లు ఎవరు, వాళ్ళ నేమ్స్, వాళ్ళ వివరాలతో సహా మీకు క్లియర్ కట్గా చెప్తాను. నేను చెప్పబోయే ప్రతి నేమ్ మీకు ఇక్కడ ఫోటోతో సహా మీకు కనిపిస్తుంది. మీకు కావాల్సిన వాళ్ళు ఎవరు కూడా మీరు గుర్తుపట్టవచ్చు. సో ఇలాంటి కొత్త అప్డేట్ మీకు ఎప్పుడప్పుడు అందిస్తుంటాను. ప్లీజ్ నా వీడియోని మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు అసలైన మ్యాటర్కి వెళ్తే, బిగ్ బాస్ 8 అనేది సెప్టెంబర్ 8న స్టార్ట్ కాబోతుంది. అలాగే బిగ్ బాస్ 8 హోస్ట్ నాగార్జున గారు, అలాగే బిగ్ బాస్ బజ్ హోస్ట్ ఒకవేళ మేల్ కంటెస్టెంట్ అయితే అమర్దీప్ చౌదరి అన్న, శివాజీ గారు ఉంటారు. ఒకవేళ ఫీమేల్ కంటెస్టెంట్లు హోస్ట్ చేయాలనుకుంటే శోభా శెట్టి గారు లేదా ప్రియాంక జైన్ వీళ్ళిద్దరికి ఎవరు ఛాన్స్ ఉంది. మేల్ కంటెస్టెంట్లు అయితే వాళ్ళిద్దరు, ఫీమేల్ కంటెస్టెంట్లు అయితే వీళ్ళిద్దరు ఉండే ఛాన్స్ ఉంది. అలాగే సెట్ వర్క్ అనేది ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయింది. సెట్ వర్క్ ఎక్కడ వేస్తున్నప్పుడు అందరూ అడుగుతున్నారు. సెట్ వర్క్ ఎక్కడ వేస్తలేదు, అన్నపూర్ణ స్టూడియోలో వేయడం జరుగుతుంది. అలాగే 24/7 ఉందా అంటే 24/7 ఉండబోతుంది. అలాగే మా టీవీలో ఉండబోతుంది. ఎప్పటిలాగానే హాట్స్టార్లో 24/7 లైవ్ రాబోతుంది. ఇప్పుడు అసలైన మ్యాటర్లోకి వెళ్తే, ఎవరెవరిని బిగ్ బాస్ అప్రోచ్ అవ్వడం జరిగింది, ఎవరెవరికి ఇంటర్వ్యూస్ అవుతున్నాయి, ఇప్పటివరకు అయితే ఎవరు అగ్రిమెంట్ పైన ఇంతవరకు సంతకం చేయలేదు. ఎందుకంటే బిగ్ బాస్ ఇంకా ఒక వారం 2 వారాలు ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళ కన్ఫర్మేషన్ మెయిల్ వెళ్ళి అగ్రిమెంట్ మీద సంతకం పెట్టడం జరుగుతుంది. సో ఇప్పుడు ఎవరెవరిని బిగ్ బాస్ ఇంటర్వ్యూ చేయడం జరిగింది, ఎవరెవరిని అప్రోచ్ అవ్వడం జరిగింది మీకు ఇప్పుడు క్లియర్ కట్గా చెప్తాను. ఫస్ట్ తేజస్విని గౌడ ఎవరో కాదు, అమర్దీప్ చౌదరి వాళ్ళ వైఫ్. అమర్దీప్ చౌదరి అంటే మనందరికీ తెలిసిన విషయమే. అమర్దీప్ చౌదరి బిగ్ బాస్ 7 రన్నర్ అయ్యాడు. సో తన వైఫే తేజస్విని గౌడ గారు మంచి డాన్సరు. నీతోనో డాన్స్ 2 తను నీతోనో డాన్స్ 2.20 తను విన్నరు. అలాగే తను ఒక టీవీ యాక్టర్స్, టీవీ సీరియల్ యాక్టర్స్, అలాగే యూట్యూబరు. సో చాలా ఫేమస్ ఉంటుంది. ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటుంది. అలాగే తనకు యూట్యూబ్ ఛానల్ ఉంది. యూట్యూబ్ ఛానల్లో కూడా చాలా ఫేమస్ వాళ్ళు. సో తేజస్విని గౌడ గారిని బిగ్ బాస్ అప్రోచ్ అవ్వడం జరిగింది. 90 నుంచి 99% రాబోతుంది తేజస్విని గౌడ గారు. తను వస్తే చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్ అయ్యే ఛాన్స్ 100% ఉందని చెప్పుకోవచ్చు మనము. సో 100% ఎందుకు చెప్తలేకపోతున్నాను అంటే, బిగ్ బాస్ హౌస్లోకి పోయే వరకు ఎవరైనా డ్రాప్ కావచ్చు చివరి మూమెంట్ వరకు. అందుకోసం 90 నుంచి 95% అంటున్నాను. సో ఫస్ట్ తేజస్విని గౌడ గారు అయిపోయారు కదా. నెక్స్ట్ ఏక్నాథ్, హారిక, వీళ్ళు కూడా నీతోనో డాన్స్ ద్వారా ప్రోగ్రామ్ చాలా ఫేమస్ అయ్యారు. అలాగే వీళ్ళిద్దరు సీరియల్ యాక్టర్స్. సో వీళ్ళకు యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. సో వీళ్ళు ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారు. సో బిగ్ బాస్ ఒకవేళ జంటగా తీసుకోవాలనుకుంటే, అంటే కపుల్స్ని తీసుకోవాలనుకుంటే, వరుణ్ సందేశ్ను రితికాని ఎలా తీసుకున్నారో అలాగా జంటగా తీసుకోవాలనుకుంటే ఏక్నాథ్ వీళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ వచ్చే చేస్తుంది. బట్ బిగ్ బాస్ హారిక గారిని మాత్రం అప్రోచ్ అయ్యారని చెప్పి మనకైతే లేటెస్ట్గా అయితే అప్డేట్ వచ్చింది. సో హారిక గారు కూడా చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్. ఎందుకంటే తనకు ఫ్యామిలీ ఆడియన్స్తో పాటు యూట్యూబ్లో తన ఫాలోవర్స్ కానీ, ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్స్ కానీ అందరూ తనకు చాలా సపోర్ట్గా ఉన్నారు. సో తను వస్తే కూడా చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఉండే ఛాన్స్ ఉంది. సో అలాగే అంజలి పవన్ గారు BB7లో లాస్ట్ మూమెంట్లో డ్రాప్ అయినటువంటి అంజలి పవన్ గారు కూడా బిగ్ బాస్ని అప్రోచ్ అవ్వడం జరిగింది. సో అంజలి పవన్ గారు కూడా 90 నుంచి 95% వచ్చే ఛాన్స్ ఉందని చెప్పి మనకైతే ఒక సమాచారం ఉంది. సో ఇప్పుడు చెప్పబోయే నేమ్స్ మొత్తము బిగ్ బాస్ టీమ్ అప్రోచ్ అయ్యారు. అలాగే నీతోనో డాన్స్ అక్షిత గారిని కూడా బిగ్ బాస్ టీమ్ అప్రోచ్ అయ్యారని చెప్పి మనకైతే తెలుస్తుంది. నీతోనో డాన్స్ చూస్తే వాళ్ళందరూ నీతోనో డాన్స్ 2.0 చూస్తే అక్షిత గారు మనకు తెలుస్తుంది. అక్షిత గారు కూడా సీరియల్ యాక్టర్. అలాగే తను ఒక కన్నడ యాక్టర్. సో కన్నడంలో కూడా తను టీవీ సీరియల్లో చేయడం జరిగింది. సో తనను కూడా బిగ్ బాస్ టీమ్ అప్రోచ్ అవ్వడం జరిగింది. అలాగే సుమన్ టీవీ యాంకర్ అయినటువంటి మంజుష గారిని కూడా మనం సుమన్ టీవీలో మన ఇక్కడ సోషల్ మీడియాలో ఉన్నటువంటి స్టార్స్ని మొత్తము తను ఇంటర్వ్యూ చేస్తూ ఉంటుంది. సో తన పేరే మంజుష. తనను కూడా బిగ్ బాస్ టీమ్ అప్రోచ్ అవ్వడం జరిగింది. సో వీళ్ళందరినీ బిగ్ బాస్ టీమ్ అప్రోచ్ అవ్వడం జరుగుతుంది. బట్ వీళ్ళు ఇంకా కన్ఫర్మేషన్ ఇవ్వలేదు. అలాగే అగ్రిమెంట్ల మీద ఎవరు సంతకం పెట్టలేదు. వీళ్ళ కన్ఫర్మేషన్ మెయిల్ కూడా వెళ్ళలేదు. బట్ బిగ్ బాస్ టీమ్ వీళ్ళందరినీ అప్రోచ్ అయ్యారని చెప్పి మనకైతే సమాచారము. అలాగే రీచా పలాడు హీరోయిన్ అంటే మనకు 90sలో గుర్తొచ్చినటువంటి నువ్వే కాలి మూవీ హీరోయిన్ అయినటువంటి రీచా పలాడు గారిని బిగ్ బాస్ టీమ్ అప్రోచ్ అయ్యారని చెప్పి మనకైతే సమాచారం ఉంది. రిచా పల్లెడు
హీరోయిన్ తను. సో తనకు ఇప్పుడు పెద్దగా ఆఫర్ లేవు కాబట్టి తను వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ తను హీరోయిన్ బిగ్ బాస్లోకి వస్తే గ్లామరస్గా బాగుంటుంది. ఎందుకంటే కుర్రకారులకు గ్లామరస్గా ఉన్నటువంటి హీరోయిన్లు వస్తే వాళ్ళ టీఆర్పీ రేటింగ్ పెరిగే ఛాన్స్ ఉంటుంది కాబట్టి హీరోయిన్ అప్రోచ్ అవ్వడం జరుగుతుంది. అలాగే బంచి బబ్లు తను యూట్యూబరు, అలాగే చాలా వెబ్ సిరీస్ చేయడం జరిగింది, చాలా షార్ట్ ఫిల్మ్స్ కూడా చేయడం జరిగింది. తను చాలా ఫేమస్ యూట్యూబ్లో. సో ఎప్పుడు ట్రెండింగ్లో ఉంటాడు. బబ్లీ కూడా అప్రోచ్ అవ్వడం జరిగింది. అలాగే అంకిత జావేరి తను కూడా హీరోయిన్. మనకు ఎన్టీఆర్ గారితో సింహాద్రి మూవీలో చీమ 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 అనే సాంగ్ ఉంటుంది కదా, ఆ సాంగ్ ద్వారా చాలా ఫేమస్ అప్పుడు తన డ్యాన్స్ కూడా. సో తనను కూడా బిగ్ బాస్ టీమ్ అప్రోచ్ అవ్వడం జరిగింది. సో ఇప్పుడు తనకు పెద్దగా మూవీస్ ఏం లేవు కాబట్టి తను వచ్చే ఛాన్స్ కూడా ఉందని చెప్పి మనకు ఒక సమాచారం ఉంది. సో అలాగే యాక్టర్ రోహిత్ ఎవరు అంటే మన చిరంజీవి గారితో చేశాడు కదా శంకర్గా MBBSలో. తను హీరో. అలాగే తను ఓల్డ్ సాంగ్స్ చెప్పాలంటే నువ్వు ఆడికి వెళ్తా సువర్ణ అనే సాంగ్ ద్వారా చాలా ఫేమస్ అయినటువంటి హీరో. సో తనను కూడా బిగ్ బాస్ టీమ్ అప్రోచ్ అవ్వడం జరిగింది. సో తను వస్తాడో తెలియదు, బట్ తనను కూడా అప్రోచ్ అవ్వడం జరిగింది. అలాగే రీతు చౌదరి అలాగే కిరాక్ బాస్ కిలాడికల్స్ ప్రోగ్రాము, అలాగే యూట్యూబ్లో కూడా ఫేమస్. అలాగే ఎప్పుడు ఇన్స్టాగ్రామ్లో చాలా ట్రెండింగ్లో ఉంటుంది, చాలా గ్లామరస్ డాల్. సో తనను కూడా బిగ్ బాస్ టీమ్ అప్రోచ్ అని చెప్పి మనకైతే ఒక సమాచారం అయితే వచ్చింది. అలాగే ఆర్జే చైతుని కూడా బిగ్ బాస్ టీమ్ అప్రోచ్ అవ్వడం తెలిసింది. ఆర్జే చైతు ఆల్రెడీ OTT సీజన్లో రావడం జరిగింది. సో తనను కూడా బిగ్ బాస్ టీమ్ అప్రోచ్ అని చెప్పి మనకైతే ఒక సమాచారం అయితే ఉంది. అలాగే దీపికా రంగరాజును తనను కూడా బిగ్ బాస్ టీమ్ అప్రోచ్ అని చెప్పి తెలుస్తుంది. దీపిక గారు ఇప్పుడు మా టీవీలో వచ్చే ప్రతి ప్రోగ్రామ్ ద్వారా చాలా ఫేమస్ అవుతున్నారు కాబట్టి తనను కూడా బిగ్ బాస్ టీమ్ అప్రోచ్ అయిందని చెప్పి మనకైతే ఒక సమాచారం అయితే వచ్చింది. అలాగే మై విలేజ్ షో ద్వారా చాలా ఫేమస్ అయినటువంటి అనిల్ గారిని కూడా బిగ్ బాస్ టీమ్ అప్రోచ్ అయిందని తెలుస్తుంది. సో అనిల్ గారి పేరు BB5, BB6, BB7 3 సీజన్ నుంచి వినిపిస్తుంది. సో ఈసారి కూడా తను అప్రోచ్ అయ్యారు. తను వస్తారో మనకైతే తెలియదు. అలాగే శివకుమార్ ప్రియాంక జన్ బాయ్ ఫ్రెండ్ అయినటువంటి శివ గారిని కూడా బిగ్ బాస్ టీమ్ అప్రోచ్ అయిందని తెలుస్తుంది. సో బిగ్ బాస్ వీళ్ళందరినీ అప్రోచ్ అయ్యారు. వాళ్ళు వస్తాడో రాదు ఇంకా కన్ఫర్మేషన్ అయితే లేదు. అలాగే యాక్టర్ ప్రభాకర్ గారు బుల్లితెర మెగాస్టార్ అనేటువంటి ప్రభాకర్ గారి పేరు కూడా ఎప్పుడు వినిపిస్తుంటుంది. సో ఎందుకంటే ప్రభాకర్ గారు వస్తే చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్, ఏది ఉన్నా సరే ముక్కుసూటిగా మాట్లాడతాడు. సో ఏది ఉన్నా సరే జెన్యున్గా తన మనసులో ఏది అనిపిస్తే అది చెప్తాడు. అలాంటి వాళ్ళు వస్తే కూడా చాలా బాగా ఛాన్స్ ఉంది. అలాగే నెక్స్ట్ కిరా కార్పి గారు ఇప్పుడు యూట్యూబ్లో అలాగే సోషల్ మీడియాలో ఇప్పుడు ప్రజెంట్ ఎవరైనా ట్రెండింగ్లో ఉన్నారంటే అది కిరా కార్పి గారు అని చెప్పవచ్చు. కిరా కార్పి గారిని కూడా బిగ్ బాస్ టీమ్ అప్రోచ్ అయింది. సో కిరా కార్పి గారు వస్తే మాత్రము చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్ అవుతాడు. అలాగే టీఆర్పీకి కూడా చాలా ప్లస్ అవుతుంది. అలాగే తన ద్వారా షో అయితే సూపర్ డూపర్ హిట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో తనకు నేమ్ గుడ్డా బ్యాడా పక్కకు పెడితే తను ఉండడం వల్ల షోకి అయితే 100% ప్లస్ అవుతుంది. అలాగే యాక్టర్స్ అయినటువంటి వర్షిణి సుందరరాజన్ కూడా బిగ్ బాస్ టీమ్ అప్రోచ్ అవ్వడం జరిగింది. వర్షిణి పేరు ప్రతి బిగ్ బాస్ సీజన్ స్టార్ట్ అయ్యేటప్పుడు వినిపిస్తుంది. సో తనను కూడా అప్రోచ్ అవ్వాలని చెప్పి మనకైతే ఒక సమాచారం అయితే వస్తుంది. అలాగే సోనియా సింగ్ ఏది మాట్లాడినా మనకు డబుల్ మీనింగ్ డైలాగ్ అనిపిస్తుంది. సో తనకు తెలుగు సగం వచ్చి రావడం వల్ల తను ఏది మాట్లాడినా మనకు డబుల్ మీనింగ్ అనిపిస్తుంది. చూసే ఆడియన్స్ మాత్రం బాగా ఎంటర్టైన్మెంట్ అనిపిస్తుంది. తను వస్తే కూడా షో సూపర్ డూపర్ హిట్ అయ్యే ఛాన్స్ ఉంది. తను కూడా చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్. అలాగే కుస్మిత కల్పు హీరోయిన్, తనను కూడా తను యూట్యూబర్, అలాగే ఫేమస్ యాక్ట్రెస్. సో తను కూడా మూవీస్లో యాక్టింగ్ చేస్తుంది. తనను కూడా బిగ్ బాస్ టీమ్ అప్రోచ్ అయ్యని చెప్పి మనకైతే సమాచారం అయితే వచ్చింది. నేను ఇప్పటివరకు 20 నుంచి 25 నేమ్స్ చెప్పడం జరిగింది కదా, వీళ్ళందరినీ బిగ్ బాస్ టీమ్ అప్రోచ్ అవ్వడం జరిగింది. అలాగే వాళ్ళకి ఇంటర్వ్యూలు కూడా కనెక్ట్ అవుతున్నారు. సో ఇంటర్వ్యూలు అయిన తర్వాత వాళ్ళు బిగ్ బాస్ టీమ్కి వస్తారా రామా అని చెప్తారు. వాళ్ళకు వేళ వస్తే వాళ్ళకు అగ్రిమెంట్ మీద సంతకం చేసుకొని వాళ్ళకు ఫైనల్ మెయిల్ అనేది బిగ్ బాస్ ఇంకా 10 days ఉందన్నప్పుడు వాళ్ళకు ఫైనల్ మెయిల్ వెళ్తుంది. సో ఈ విధంగా బిగ్ బాస్ అందరినీ అప్రోచ్ అవ్వడం జరిగింది. బిగ్ బాస్ ఏ కేటగిరీలో తీసుకుంటారని అందరూ అడుగుతున్నారు. బిగ్ బాస్లో ఏ కేటగిరీ అంటే హీరో కేటగిరీ, హీరోయిన్ కేటగిరీ, అలాగే జబర్దస్త్ ప్రోగ్రాము, అలాగే కమెడియన్స్, అలాగే మోడలు, అలాగే సింగరు, అలాగే యూట్యూబరు, అలాగే ఇన్ఫ్లుయెన్సరు, అలాగే సోషల్ మీడియాలో ఫేమస్ అయినటువంటి వాళ్ళని వీళ్ళందరినీ బిగ్ బాస్ అంటే ఒక విధంగా ఒక రంగం నుంచి ఒక్కొక్కరిని తీసుకొని ఓవరాల్గా అందరినీ ఫ్యామిలీ ఆడియన్స్కి యూత్కు అందరినీ కనెక్ట్ అయ్యేలా బిగ్ బాస్ భారీగా ప్లాన్ చేస్తాడు.
సో ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్. ఇలాంటి కొత్త కొత్త అప్డేట్ మీకు ఎప్పుడప్పుడు అందిస్తుంటాను. నా పేరు జ్ఞానేశ్వర్, నా ఛానల్ నేమ్ క్యూట్ అండ్ డింపుల్ ఛానల్. మీకు వాయిస్ ఒకవేళ క్లారిటీగా లేకపోతే కింద కామెంట్ పెట్టండి. అలాగే నా వీడియో క్లారిటీ లేకపోతే కూడా కింద కామెంట్ పెట్టండి. అలాగే బిగ్ బాస్ హౌస్కి ఎవరు వస్తే బాగుంటుంది, మీకు ఏమనిపిస్తుందో కింద కామెంట్ పెట్టండి. ఒకవేళ నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నా వీడియోలో కొంచెం వైరల్ అయ్యే ఛాన్స్ ఉంది. అలాగే నా వీడియోలు నచ్చితే మీకు నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నాకు సబ్స్క్రైబర్స్ పెరిగే ఛాన్స్ ఉంటుంది. సో ఇలాంటి కొత్త కొత్త వీడియోలు బీబీకి సంబంధించినటువంటి ఏదైనా డౌట్ ఉన్నా కూడా మీరు కింద కామెంట్ పెట్టి అడగండి. నేను ప్రతి కామెంట్ని చదువుతాను. మీకు 100% రిప్లై ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను. 100% రిప్లై ఇస్తాను. సో ఇలాంటి కొత్త కొత్త అప్డేట్ మీకు ఎప్పుడప్పుడు అందిస్తుంటాను. నా పేరు జ్ఞానేశ్వర్, నా ఛానల్ నేను క్యూట్ అండ్ డింపుల్ ఛానల్. సో కొందరు అడుగుతున్నారు జ్ఞానేశ్వర్ పేరు పెట్టుకోవచ్చు కదా అని. క్యూట్ అండ్ డింపుల్ వాళ్ళిద్దరు నా కూతురు కాబట్టి వాళ్ళ పేరు పైన నేను ఛానల్ పెట్టాను. సో అందుకే క్యూట్ అండ్ డింపుల్ ఉంది. అలాగే నా ఇన్స్టాగ్రామ్ని మీరు ఫాలో అవ్వండి. నా యూట్యూబ్లో నేను బయోలో లింక్ పెట్టాను. ఇన్స్టాగ్రామ్ లింక్ మీరు ఓపెన్ చేస్తే ఇన్స్టాగ్రామ్లో ప్రతి అప్డేట్ ఉంటుంది. ఎప్పటికప్పుడు బీబీకి సంబంధించినటువంటి ప్రతి అప్డేట్ మీకు క్లియర్ కట్గా ఉంటుంది. సో ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవ్వండి. ఇన్స్టాగ్రామ్లో 1900 ఫాలోవర్స్ ఉన్నారు. సో ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా క్యూట్ అండ్ డింపుల్ అని కొడితే BB8 తెలుగు అప్డేట్ అని మీకు వస్తుంది. జ్ఞానేశ్వర్ అని చూపిస్తుంది అక్కడ. సో ఇలాంటి కొత్త కొత్త అప్డేట్ మీకు ఎప్పుడప్పుడు అందిస్తుంటాను. జ్ఞానేశ్వర్ సైనింగ్ ఆఫ్. జై హింద్.